మనలో చాలామంది 'కోర్టు' మూవీని చూసే ఉంటారు. ఈ సినిమాలో హీరో చిక్ షాంపూ కొనడం కోసం కిరాణా షాప్‌కి వెళ్తాడు. అక్కడే హీరోయిన్ ఫస్ట్ టైమ్ హీరోని చూస్తుంది. అంటే వాళ్ళ కథ ఎలాగైతే చిక్ షాంపూతో మొదలైందో, అలాగే ఈ వీడియో కూడా చిక్ షాంపూ కోసం మొదలైంది. అర్థం కాలేదు కదా! అయితే చెప్తాను చూడండి. రూ. 10 ఐడియాతో చిక్ షాంపూ కొన్ని కోట్ల బిజినెస్ ఎలా చేస్తుందో, ఈ బిజినెస్‌కి స్టడీలో తెలుసుకుందాం. నార్మల్‌గా ఎఫ్ఎంసీజీ మార్కెట్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. కొత్తగా ఈ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన వాళ్ళు స్టార్టింగ్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ని లాంచ్ చేసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడానికి ఖర్చు పెట్టాల్సొస్తుంది. అందుకే సాధారణంగా ఎవరు ఎఫ్ఎంసీజీ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వరు. ఎందుకంటే ఎంటైర్ ప్రొడక్ట్‌కి ఖర్చయిన అమౌంట్ కంటే ప్రమోషన్స్‌కి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచాలి. అలాగే అప్పట్లో ఆల్రెడీ ఎంటర్ అయిన వారికి కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది. మరి అలాంటి ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలోకి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇండియన్ సింపుల్ ఐడియాతో ఎంటర్ అయ్యి బిజినెస్ రూపురేఖల్ని మార్చేశాడు. అతనే చిన్ని కృష్ణన్ అనే ఈ వ్యక్తి. 1978లో తమిళనాడులో ఉన్న కడలూరు అనే ప్లేస్‌లో చిన్ని కృష్ణన్ అనే వ్యక్తి తనకి ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ ఒక చిన్న ఫార్మాస్యూటికల్ బిజినెస్ చేసేవారు. అయితే ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే ఆ టైంలో షాంపూస్, పర్ఫ్యూమ్స్, టాల్కమ్ పౌడర్ లాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌ని లగ్జరీ ప్రొడక్ట్స్‌గా చూసేవారు. అయితే వాటిని బాగా డబ్బున్న వాళ్ళే వాడతారు. అందుకే పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం తక్కువ బడ్జెట్‌లో అందరూ అఫోర్డ్ చేయగలిగే ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయాలని చిన్ని కృష్ణన్ గారు అనుకున్నారు. కావాలంటే మీరు గమనించండి, మనం ఏదైనా సూపర్ మార్కెట్‌కి వెళ్తే షాంపూ కొనాలంటే ప్యాకెట్స్‌కి బదులు బాటిల్ కొనటానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ షాంపూ డబ్బాలో ఉంటుంది. అలాగే ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ మనం ధర గమనిస్తే రూ. 1 షాంపూలో 6 ఎంఎల్ ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 64 ప్యాకెట్‌లో ఉండే దండలో 384 ఎంఎల్ షాంపూ ఉంటుంది. అలాగే అదే బ్రాండ్‌కి చెందిన షాంపూని బాటిల్‌లో తీసుకుంటే దాని ధర 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేసే పనిలో తక్కువ జీతం వచ్చేవారు ఇలాంటి బాటిల్‌ని కొనటానికి ఇష్టపడరు. ఎందుకంటే అప్పట్లో నెలంతా కష్టపడినా వచ్చే జీతం కేవలం పదుల సంఖ్యలోనే ఉంటుంది. అందుకని షాంపూ, టాల్కమ్ పౌడర్ వంటివి అవసరమైనప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ కొని యూజ్ చేసేవాళ్ళు. అయితే ఈ ప్రొడక్ట్స్‌ని ఇలా చిన్న ప్యాకెట్స్‌లో ఇంట్రొడ్యూస్ చేసింది చిన్నకృష్ణన్ గారే. ఈ ఒక్క చిన్న ఐడియాతో బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం తన ఐడియాని కాపీ కొట్టి సక్సెస్ అవుతున్నారు. అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ సాచెట్ రెవల్యూషన్ అంటారు. మనం ప్రతిరోజు వాడే ఇలాంటి ప్రొడక్ట్స్‌ని సాచెట్స్ రూపంలో అందిస్తే ప్రతి ఒక్కరూ ఎఫర్డ్ చేయగలిగి నిత్యావసర సరుకుల్లో ఒకటిగా అవుతుందని ఆయన 50 సంవత్సరాల క్రితమే ఊహించారు. ఆ చిన్న ఐడియానే ఇప్పుడు కెవిన్ కేర్ లాంటి బోలెడన్ని కంపెనీలకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది. కానీ మొదట్లో ఈ బిజినెస్ అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆయన తమిళనాడులో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఈ బిజినెస్‌ని చేసేవారు. కాబట్టి మార్కెటింగ్ లేకపోవడం వల్ల తన ప్రొడక్ట్స్‌కి గుర్తింపు రాలేదు. అంతేకాదు ఆయన 1979లో చనిపోయారు. ఆయన 48 ఏళ్లకే చనిపోయినా తన కొడుకులైన రాజ్ కుమార్, అశోక్ కుమార్, కుమార్ వెల్ మరియు రంగనాథన్ అనే నలుగురు ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళటానికి వెల్వెటే షాంపూస్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి చిన్న చిన్న సాచెట్స్ రూపంలో షాంపూస్‌ని రూ. 2కే అమ్మేవారు. అండ్ అది సక్సెస్ అయింది కూడా. కానీ వీరిలో సీకే రంగనాథన్ గారు 1983లో ఈ ఫ్యామిలీ బిజినెస్ నుండి బయటికి వచ్చి సొంతగా కెవిన్ కేర్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అంతేకాదు ఒక షాంపూని తయారు చేయించి దానికి వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేలా చిక్ అని పేరు పెట్టారు. ఈ షాంపూని 5 ఎంఎల్ సాచెట్‌కి 75 పైసలు ప్రైస్ ఫిక్స్ చేసి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. అప్పట్లో ఉన్న కాంపిటీటివ్ కంపెనీస్ ఏవి అంత తక్కువ క్వాంటిటీని గానీ, అంత తక్కువ ప్రైస్‌కి గానీ షాంపూని ప్రొవైడ్ చేసేవి కావు. అందుకని అప్పటి వరకు సోప్‌తో హెడ్ బాత్ చేసేవాళ్ళు కూడా 100 ఎంఎల్ షాంపూని ₹40 పెట్టి కొనేవారికి ఈ 5 ఎంఎల్ షాంపూని చూపించి మేము కూడా ఇప్పుడు షాంపూతో హెడ్ బాత్ చేయగలం అని గర్వంగా చెప్పుకునేలా చేశారు రంగనాథన్ గారు. ఈ ఒక్క స్ట్రాటజీతో సేల్స్ బాగా పెరిగాయి. ఇది గమనించిన క్లినిక్ ప్లస్, సన్‌సిల్క్ అండ్ గోడ్రేజ్ కంపెనీస్ కూడా వాళ్ళ షాంపూని సాచెట్స్ రూపంలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. కానీ వాటి మినిమమ్ ప్రైస్ మాత్రం ₹1కే ఉండేవి. ఎందుకంటే వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ రిచ్ పీపుల్. అయితే చిక్ షాంపూ మాత్రం ఎప్పటికీ రూరల్ ఏరియాస్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా పల్లెటూర్లలో ఉండే ప్రజలకి ఏదైనా ఒక ప్రొడక్ట్ అంటే బ్రాండ్ మాత్రమే గుర్తొస్తుంది. ఉదాహరణకి టూత్ పేస్ట్ అంటే కోల్గేట్, వనస్పతి అంటే డాల్డా, కూల్ డ్రింక్ అంటే థమ్స్ అప్, నూడిల్స్ అంటే మ్యాగీ, డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ ఎక్సెల్, డైపర్ అంటే ప్యాంపర్స్. అలాగే షాంపూ అంటే చిక్ షాంపూ అవ్వాలనే రంగనాథన్ గారు 1998లో చిక్ షాంపూని మార్కెట్‌లోకి రూ. 1కే ప్రవేశపెట్టారు. అంటే 75 పైసల నుండి 50 పైసలకి వచ్చేసరికి చీప్ అయిపోయి ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గినా, పెరిగినా సంబంధం లేకుండా చిక్ షాంపూ మినిమమ్ ప్రైస్‌ని రూ. 1కే ఉంచారు. అలాగే మనం యూజ్ చేసే కార్తీక, మీరా, నైల్ వంటి షాంపూలు కూడా ఈ కెవిన్ కేర్‌కి సంబంధించినవే. అంతేకాదు అప్పట్లో టీవీలనేవి మహా అయితే వీధికొకటుండేది. అలాగే ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎప్పుడైనా పండగలకి వీధి నాటకాలను చూసేవాళ్ళు. ఇది తెలుసుకున్న కెవిన్ కేర్ వాళ్ళ షాంపూల్ని ప్రమోట్ చేసుకోవడానికి రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలు నటించిన సినిమాల్ని ప్రొజెక్టర్ వేసి ప్లే చేసేవారు. అక్కడికొచ్చిన ప్రజలు సినిమా చూస్తుండగా మధ్యలో ఈ షాంపూ యాడ్స్‌ని ప్లే చేసేవాళ్ళు. సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా ఫ్రీ శాంపిల్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే అప్పట్లో రేడియోలో పాటలు, వార్తలు వినేవాళ్ళు.
అలా వింటున్నప్పుడు కూడా చిక్ షాంపూ గురించి యాడ్స్ ప్లే అయ్యేవి. ఆ విధంగా వీళ్ళ కంపెనీ విస్తరించడానికి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి రంగనాథన్ గారు ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేశారు. అదేంటంటే ఏదైనా 5 వాడేసిన షాంపూ సాచెట్స్‌ని రిటర్న్ ఇచ్చి ఫ్రీ చిక్ షాంపూని తీసుకోవచ్చు. ఫస్ట్‌లో ఏ కంపెనీ సాచెట్స్‌నైనా తీసుకునేవాళ్ళు. కానీ తర్వాత ఓన్లీ చిక్ షాంపూకి మాత్రమే ఈ ఆఫర్‌ని పెట్టారు. ఇలా కేవలం 1 ఇయర్‌లోనే 10,00,000 సాచెట్స్‌ని అమ్మారు. ఆ విధంగా సేల్స్‌తో పాటు మార్కెటింగ్ కూడా పెరిగింది. అలాగే ఇంకో స్ట్రాటజీ ఏంటంటే రంగనాథన్ గారు రూరల్ మార్కెట్‌ని బాగా అర్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆడవాళ్ళు తలకి ఎక్కువగా మల్లెపూలు పెట్టుకుంటారు కదా! వాటి వల్ల మంచి స్మెల్ వస్తుంది. మరి అలాంటి పూల వాసనని వాళ్ళ షాంపూలో కూడా వచ్చేటట్లు తయారు చేశారు. దీంతో ఎక్కువ మంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యారు. అలా సేల్స్ ట్రిపుల్ అయ్యాయి. అంటే సంవత్సరానికి 30,00,000 సాచెట్స్ అమ్మారు. ఆ విధంగా 2003లో 22% మార్కెట్ షేర్‌తో హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ క్లినిక్ ప్లస్ తర్వాత 200 కోట్ల రెవెన్యూతో షాంపూస్ కేటగిరీలో సెకండ్ హైయెస్ట్ మార్కెట్ షేర్‌తో ఉండింది. మొదట్లో మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ లేక చిన్ని కృష్ణన్ గారు స్ట్రగుల్ అయినా ఇప్పుడు తన కొడుకు మార్కెటింగ్ అనే జీనియస్ స్ట్రాటజీస్ ఉపయోగించి చిక్ షాంపూని ఒక $1 బిలియన్ బిజినెస్‌గా నిలబెట్టారు. కానీ బేసిక్‌గా ఈ కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం రంగనాథన్ గారి ఫాదర్ చిన్ని కృష్ణన్ గారు కనిపెట్టిన సాచెట్ అనే కాన్సెప్టే. ఈయన డైరెక్ట్‌గా చిక్ షాంపూ కంపెనీ సక్సెస్‌కి ఒక కారణం అయినప్పటికీ ఇండైరెక్ట్‌గా ఎఫ్ఎంసీజీ మార్కెట్ సక్సెస్ అవ్వడానికి కూడా ఈయనే కారణం. అందుకే 2018లో చిన్ని కృష్ణన్ గారికి లెజెండ్ ఆఫ్ డిస్రప్షన్ అనే పురస్కారం దక్కింది. ఇది ఆయన మరణాంతరం ఇచ్చిన పురస్కారం కాబట్టి ఈ అవార్డును ఆయన పిల్లలు అందుకున్నారు. ఈ కథ ద్వారా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పు తీసుకురాగలదని. ఇప్పుడు మనం ప్రతి షాప్‌లో చూసే షాంపూ, ఆయిల్, పేస్ట్, సబ్బు అన్ని చిన్న సాచెట్స్‌లో దొరుకుతున్నాయి. దీనివల్ల పేదవారి నుండి పెద్దవారి దాకా అందరూ మంచి బ్రాండ్‌లు వాడే అవకాశాన్ని పొందుతున్నారు. చిన్ని కృష్ణన్ గారు ఒక సాధారణ రైతు అయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం అసాధారణమైనవై ప్రతి ఒక్కరికి మంచి ఉత్పత్తులు అందుబాటులోకి ఉండాలనే ఆశయం కోసం తప్పించారు. చిన్న సాచెట్స్‌లో వస్తువులను అందించాలన్న ఆయన ఆలోచన తర్వాత ఒక పెద్ద మార్కెట్ మార్పుని తీసుకొచ్చింది. ఆయన పిల్లలు ఆ కళను కొనసాగించి భారతదేశ ఎఫ్ఎంసీజీ రంగాన్ని కొత్త దిశగా నడిపించారు. ఒక మంచి ఆలోచన ఎంత చిన్నదైనా పట్టుదలతో, మంచి ఉద్దేశంతో ముందుకు సాగితే అది కొన్ని కోట్ల మందికి మేలు చేస్తుంది. పెద్ద మార్పులు తీసుకురావడానికి పెద్ద ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదు. చిన్న ఆవిష్కరణలే చరిత్రను మార్చుతాయి.